అది చంపాడు, చంపేశారు ఒక జీవిని చంపేశారు. చిక్కుడుకాయ కర్రీ, గొట్టాలు, వైట్ రైస్, మొత్తం గబ్బు చీకటి. అదిగోండి చందమామ పైన ఉన్నాడు. మన వాళ్ళు ఫుల్ నిద్రపోతున్నారు. ఇంక నేను కూడా వెళ్ళి కాసేపు పొనుకుంటే, బాబు నాకేమన్నా కొంచెం ప్లేస్ ఉంచండి అయ్యా జరుగు. ఎన్నుండే ఇదిగోండి, ఫస్ట్ ఎలా కలరు నేను పంట అయిపోయాయి కాబట్టి కింగ్ నేనే. ఇదిగోండి నెంబర్ 1 అని పడింది. ఇంకా 3 స్ట్రాంగ్ ఉండదని చెప్పా. స్ట్రాంగ్ చేయలేదురా, నార్మల్ కాఫీ పెట్టమని చెప్పి. నాగేశ్వరరావు అలా అంటే పడిపోతారు ఆడపిల్లలు. కుదిపేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే నైట్ పూట క్యాంపింగ్ చేయబోతున్నాం. ఫుల్ నైట్ మొత్తం కూడా. ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయింది. సో రేపు మార్నింగ్ వరకు మనం క్యాంపింగ్ మొత్తం కూడా పైన. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే మొత్తం కూడా మంచు, ఫుల్గా మంచు. ఎందుకంటే మన చుట్టూ కూడా కొండలు కదా. మార్నింగ్ లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఈ నైట్ మొత్తం టెంట్ వేసుకొని క్యాంపింగ్లోనే మేమైతే పొనుకోబోతున్నాం. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చూడండి, చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతాం ఈ రోజు నైట్. ఫస్ట్ నైట్ క్యాంపింగ్ ఈ చలిలో వణుకుడే నిద్ర వచ్చేస్తుంది. ఉంటా నైట్ దాకా నిద్ర వచ్చేస్తుంది, ఓ పక్క వణుకొస్తుంది. ఇప్పుడు క్యాంపింగ్ పెట్టావు, తిక్కలవారం కదా మాతో. ఇంకా రైస్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు రైస్ తినాలి, క్యాంపింగ్ చేసుకోవాలి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాము. చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, అవన్నీ చేయాలి. ఇప్పుడు గేమ్స్ ఆడాలి. గేమ్స్ కోసే వచ్చినట్టున్నాడు క్యాంపింగ్. తొందరగా లేచి ముందు క్యాంప్ రెడీ చేసుకుందాం, తర్వాత ప్లాన్ చేద్దామండి. మరీ చీకటిగా ఉంది కదా, వద్దులే. పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. ప్రశాంతం క్యాంపింగ్ చేసుకుందాం మనం. అందరు నిద్రపోతుంటారు. 11 అయింది కదా. మనం దయ్యాలు తిరిగే టైంలో ఉంటుంది. ఇంక వచ్చిందిలే దయ్యాలు టైంలో మనం పనులు చేసుకుంటా ఉంటాం. ఏం చేస్తాం, దయ్యాలు తిరిగే టైంలోనే మనం వీడియోలు చేస్తూ ఉంటాం. ఏందోలే. మా వాళ్ళు ఎన్నిసార్లు క్యాంపింగ్ టెంట్ వేసినా మళ్ళీ కొత్తగా వేసినట్టే చేస్తారు. మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, నిద్ర లేదు, బొక్కలేదు. మీరంటే నిద్రపోండి. ఎప్పుడు చూసినా టెంట్ 10 నిమిషాలు వేయాల్సిన టెంట్ అరగంట టైం తీసుకుంటారు. చిరాకు అసలు. రబ్బర్లు ఎలాస్టిక్ కదా, ఎక్కడ ఊడిపోతాయో చాలా భయం. ఏదో ఒకటి కారణాలు తప్పితే ఏం లేదు. చేయండి, ఇలా అయిద్దా. 11 అయింది, టెంట్ అయిపోయేసరికి 12 అయిద్దేమో. ఒకటి తిందాం ముందు, అదే ఫస్ట్ పాయింట్. వాళ్ళ ఎజెండా అదే. ఫుడ్ మొత్తం అసలు ఎన్ని తెచ్చామో. ఇదిగోండి రైస్ తెచ్చాము, కర్రీస్ అని, అంతా ఎన్ని ఐటమ్స్. ఈ కవర్ నిండా ఫుడ్ ఐటమ్సే. అదిగోండి దుప్పట్లు, అన్ని ఐటమ్స్ తీసుకొని పైకి వచ్చేసినాం. ఫుల్ నైట్ ఉండగలం అంటవా? నాకు ఇప్పటికే కళ్ళు మూసుకుపోతున్నాయి. నాకు డౌట్, ఒకవేళ నేను కోమాలోకి వెళ్తే నన్ను లేపండి. టెంట్ వేసి అన్నం తినకపోతే అట్రా. పుట్టిందే తినటం కోసం. మనం పుట్టి తిన్న తర్వాత ఏదైనా పొద్దున ఫోన్ చూసి ఒప్పుకుంటుందా మరి? ఇన్స్టాగ్రామ్ మూడుతో తినకుండా పడుకుంటే అదే కదా ముఖ్యం. మరి ఇన్స్టాగ్రామ్ ఏం నిద్ర పట్టట్లేదు ఈ మధ్య. అసలు ఈ మధ్య కోయినోడు తెగ వాగుతుండు. వాడిని చూడటం కోసం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను నేను. అయిపోయింది పాపం, కొన్ని రోజులే అన్న. ఏదైనా కొన్ని రోజులే. నేను కోయి ఎరగని ఎమ్మ ఒక అయిపోచేస్తుంది బాడీలో. కోడిని కోసేస్తా. కింద కోడిని కోసిన వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. మామూలు లేదు అసలు. అది మటన్ కోయండి బాగా. పాపం అయిపోయింది, ఇప్పుడు కనిపించట్లే పాపం. ఆ 4 రోజులే, మళ్ళీ కొత్తది. కోడిని కోసే క్యాంపింగ్ వీడియో భలే వచ్చింది. అవును, బాగా చూడండి, అదిరిపోయింది ఆ వీడియో. బాగుంది. ఆహా, మొత్తానికి వచ్చేసింది. ఒక ఆకారం, ఒక షేప్ వచ్చేసింది దీనికి. అయిపోయింది మొత్తానికి అయిపోయింది. దబాని వేస్తే ముందు ఒక ముద్ద అన్నం తిందాం. ఏంది గోపి అంతైతే పైకి లేపా, కింద దించరా దాన్ని? ఆ పుల్లన్నీ ఎరగొడుతున్నావు. అదే లెగుస్తుందా? సరే సరే సరే. గోపి పైన మెయిన్ అది పెట్టేసేయి. ఎందుకంటే ఇప్పుడు మనం మంచు చలిలో పనుకుంటున్నాం కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ మనకి అది. ఇప్పుడు ఇంపార్టెంట్ పెట్టేసేయి.
ఇందాక దీన్ని నెగ్లెక్ట్ చేసాం కానీ ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ నైట్ చాలా ఇంపార్టెంట్. ఇది మంచు ఫుల్గా పడిద్ది, మామూలుగా పడదు అసలు, అదిరిపోయింది. పొద్దున దీని మీద మనం మంచు చూపిద్దాం ఎట్లా ఉంటుందో చూడు. అసలు లేస్తాం ఆ పొద్దున్నే, టైం ఎంత అయింది అనుకున్నా. ముందు నేను చూపిస్తాను నేను వీడియోలో, ఎంత కొరక పెట్టినా సరే పోతావు. ఓకే ఓకే ఓకే. మంచు కన్నా భరిస్తా కానీ గురక మేము భరించలేకపోతున్నాం అబ్బాయి. ఓకే మొత్తం సూపర్ వచ్చింది. ఓకే రెడీ. తక్షణ కర్తవ్యం ఏంటి? ముందు తినాలి. 11 అవుతుంది, తిన్నాం. గాయస్ మొత్తానికైతే క్యాంపింగ్ రెడీ చేసాము. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. ముందు అర్జెంటుగా ఫుడ్ తిందాం. ఫుడ్ తిన్న తర్వాత చాలా ప్లాన్ చేసాం. 1 by 1 చేద్దాం. ఫుడ్ తిన్న తర్వాత మొత్తం కూడా మనం క్యాంపింగ్ లోపలే ఉండేది, బయటకు కూడా వచ్చేది లేదు. ఎట్లా చలి పడుతుంటే ఇంకా బయటకు వచ్చి ఏం చేస్తా, మన జిప్ మొత్తం ప్యాక్ చేసి లోపల క్యాంపింగ్ చేసాము. క్యాంపింగ్ ముందు రెడీ అయిపోతుందా? అబ్బో ఇన్ని ఫుడ్ ఐటమ్సా? ఈ తర్వాత అక్కడ రెడీ వచ్చినా, అక్కడ సాల్ట్ అన్నీ ఉన్నాయి చూడు, తీసుకోనరా. ఫుడ్ ఐటమ్స్ ఏమన్నాయిరా? ఏం తెచ్చావరా ఎంతకి? షాప్ దగ్గరికి వెళ్ళి గొట్టల బ్యాట్లా, గొట్టల బ్యాట్లు ఎందుకురా? అన్నంలోకి, రైస్లోకి. ఓకే ఇంకేమున్నాయి? స్పెషల్ ఉండాలి, క్యాంపింగ్ అంటే స్పెషల్ ఉండాల్సిందే. పెరుగు కూడా తెచ్చావా? పెరుగు కూడా తెచ్చావుగా. ముద్ద దిగుద్ది ఎవరికైనా ఊరికి తెలియకడిగల కోపడ మాకు. చూసోలేదా? అప్పడాలు కూడా అది కాజలు అట్టాగి కొట్టాలంటే బాగా ఇంట్రెస్ట్. ఒరే పాల ప్యాకెట్ కూడా తెచ్చావా? పాల ప్యాకెట్, పంచదార, కాఫీ పొడి, బ్రూ, కాఫీ. వామ్మో చాలా ఐటమ్స్ ప్లాన్ చేసావుగా. మనోడు టీ కాఫీ పెడతాను కాఫీ మనమేమో ఇప్పుడు కాదు తర్వాత మాడుకుందాం దీని గురించి. అయ్యో కానీ తిన్నా ఇష్టం అనమాట. ఓపెన్ చేస్తా చూడండి. స్పెషలా? వైట్ రైస్. అరే వైట్ రైస్ స్పెషలా? బిర్యానీ ఏదో కిచిడి అనుకోండి, వైట్ రైస్ తెల్లను ఒకటి ఉండి స్పెషల్ అంటున్నాడు. మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేస్తుండు. ఇదే మనకి స్పెషల్ ఈ రోజుకి. కర్రీస్ ఏం తెచ్చారా ఇంతకి? రైస్ ఏదన్నా ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కదా. రైస్ వద్దులే, బాగా లేట్ అయిపోయింది. ఇప్పటికే మనం చాలా టైం అయిపోయింది, మనకి కుదరలేదు. నాకు ఇప్పటికి కూడా చలికి ఆ టెంట్ ఆగిద్ది అసలు. మళ్ళీ ప్రిపరేషన్ ఈ నైట్ కొనుక్కుంటే అర్థం అయిపోయిందిలే. కర్రీస్ ఏం తెచ్చారు? పప్పు, చిక్కుడుకాయ కర్రీ, సాంబార్. చాలు చాలు చాలు. అరే నువ్వు ప్లేట్ తీసుకున్నావు, నువ్వు కూడా ప్లేట్ తీసుకున్నావు. నాకేంది ఇది? అదృష్టం. మూతలో తినాలి నేను. అన్నీ ఉంటాయి. ఏం పేరు దీని పేరు? పటియాల పైప్. పటియాల పైపు. పైప్ అంటే పైపు, గొట్టాలు అంటే గొట్టాలకు ఇంకో పేరు పటియాల పైప్. మరి ఏందిరా మరి ఏంది ప్లేట్ వచ్చుగా? ఏంది అసలు ఏడబాదు? ఎగుడు దిగుడు అవుతుంది. నాకు ఇచ్చేయరా ఒకసారి అడ్జస్ట్ చేసుకో. చిక్కుడుకాయ కర్రీ, గొట్టాలు, వైట్ రైస్. టేస్ట్ చేయండి ఎట్లా ఉందో. తిను. చికెన్ లెగ్ పీస్ ఉంటుంది అనుకున్నా, గొట్టాలు పెట్టి కవర్ చేస్తున్నారు మీరు. కానీ చికెన్ లెగ్ పీస్ రేపు ప్లాన్ చేద్దాం. మంచిగా చికెన్ కోడి తీసుకొచ్చి నిప్పుల మీద కాల్చుకొని తిన్నారు రేపు. గుర్తుపెట్టుకో, వేరే ప్రోగ్రామ్ ఏమొద్దు. నేను మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటా, ఆశ పెడుతున్నా. చూద్దాం రేపు చూద్దాం. అది అడ్జస్ట్ అవ్వు. రేపు నాటుకోడి వస్తుంది మనకి. నాటుకోడి ఎంతవరకు కరెక్ట్ ఆలోచించి. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము. టైం చాలా అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే టెంట్ ఉంది కదా క్యాంపింగ్, స్లీపింగ్ చేసేద్దాం. స్లీపింగ్ అంటే స్లీపింగ్ కూడా ఏం రాదు, ఇంకా చలి స్టార్ట్ అయింది. ఫుల్గా చలి మామూలుగా లేదు. అందరూ రెడీయా? ఇంకా పడుకుందామా? పడుకునే వాళ్ళు పడుకోండి, ఫోన్ నొక్కునే వాళ్ళు ఫోన్ నొక్కోండి, సినిమా చూసేవాళ్ళు సినిమా చూడండి. ఆడు లూడో గేమ్ ఆడతా అన్నాడు, ఆడదామా? ఆడదాం. సిద్ధమా? సమరానికి నువ్వు సిద్ధమా? నేను సిద్ధం. నువ్వు సిద్ధమైతే మేము ఇంకా సిద్ధం. ఇంతకు ఆడొచ్చా? ప్రో ప్లేయర్ ఇక్కడ. చూద్దాంలే. ఏం చేస్తున్నావురా? మనం ముడుకునేది ఎక్కడ కాదురా, దాంట్లో లోపలే. ఇయ్యా రైస్ ఉన్నాయనా? క్లీన్ చేయి. అరే వాటర్ బాటిల్ నీళ్ళు పట్టు. ఓకే డన్.
నువ్వు పని చేయడం ఇప్పుడే చూస్తున్నారు నేను అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడా వీడియో మ్యాగీ చేశాడు మొత్తం. ఎంత మంచి జాలిగుండ రెడ్డి ఇది. మ్యాగీ వీడియోలో ఉల్లిపాయలు కూడా మీరు కట్ చేయాలి, మొత్తం అతగాడే చూసి మొత్తం చేశాడులే పాపం లాస్ట్ వీడియోలో. అసలు అది అబ్బో ఈ వీడియో కింద మ్యాగీ వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి ఛానల్లో. అద్దరిపోయింది అది కూడా. సూపర్. అందులో ఈయన వంట మేస్త్రి. ఈతప్పుడే కదా అదే ఒకటి కొంచెం ఓవర్ కట్ తయారయ్యారు. వేసేయి దప్పుడు మొత్తం ఓపెన్ చేసేసి కొంచెం బెండ్ అయ్యా. బెండవు గాలి లేచిపోతుంది అది. ఇంతే ఓపెన్ చాలా ఇదే ఎక్కువ ఉంది, గుడారం ఎక్కువ ఉంది. గుడారం ఎక్కువ ఉంది కదా. చాలు కొనుక్కున్నా. స్టార్ట్ చేసాను. ఓకే దూరం. కొనుక్కోడానికి వచ్చింది మనం. మరేం చేస్తారా నైట్ పూట పొనుకోకుండా? అరే దోమలన్నీ లోపలికి వచ్చేసినాయి రా, దోమలు ఫుల్గా వచ్చేసినాయి. లోపలికి వచ్చేసి మెసేజ్ చేద్దాం. లోపలికి వస్తే మెస్ చేస్తాం. మరి ఇవన్నీ ఏంట్రా? అబ్బా 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 ఏముందిరా మొత్తం. రేపొద్దున వంట మనిషి చూసి రండి రా, మీరు కూడా లోపలికి రండి రా. చేస్తారా? ఒరే పందాలు లేకుండా డబ్బులు లేకుండా నేనే ఆడను. ఏదైనా ఉపయోగం ఉండాలి, ఏదైనా పని చేస్తే ఉపయోగం ఉండాలి. అలాంటిది ఏమంటే చెప్పండి, ఆడదాం. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి, సింహాల మీద కాదు. పెద్ద ఆటగాళ్ళు ఎవరు లేరు. ఒకసారి మొత్తం ఇది దోమలు వచ్చేసి లోపలికి వచ్చా. ఓకే దోమలు పంపించేసాం బయటికి. పంపించే దోమలు మొత్తం జిప్పేస్తున్నాం ఇంకా. ఓకే క్లోజ్ అప్. ఖతం. బై బై. అయిపోయి గుడ్ నైట్. ఒక దోమ ఉంది. దోమ ఒకటి ఉంది. అది చంపాడు. చంపేశారు, ఒక జీవిని చంపేశారు. ఏ దోమ మరకెళ్ళి, అది మనిషి మరక కాదు. ఆడు దోమ మరక అంట, మనిషి మరక కాదంట. దాంట్లో ఎంత అర్థం తెలుసా గోపి? దోమలు 2 దోమలు తిరుగుతున్నాయి ఇంకా లోపల. 2 కూడా వేసి. అవి మీ ఫ్రెండ్స్ అనుకుంటలేరా? ఎవరి బ్లడ్ బాగా టేస్టీ ఉన్నట్టుంది. కెమెరా ఎవరు స్నానం చేయలేదు? బ్లడ్డే. నువ్వే కదా వీడి స్నానం. నువ్వు చేసి ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుంది. ఎలా ఉంటున్నారా మీరు వారాలు స్నానాలు చేయకుండా? వీడి పక్కన ఇప్పుడు నిద్రపోవాల్సి వస్తుంది నేను. ఓకే బై బై, టాటా, గుడ్ నైట్, నమస్తే. టెంట్ అయితే క్లోజ్ చేసినావు. ఇప్పుడు ఏంది తక్షణ కర్తవ్యం? బుద్ధ విగ్రహాలు కూర్చున్నట్టు కూర్చున్నారు ముగ్గురు. నీకు లూడో గేమ్ వచ్చా? ఏం గేమ్? లూడో. చేస్తాను గారు ఇప్పుడే. చెస్ లూడో ఒకసారి గేమ్ ఆడింది. ఒక్కటే చెప్పు, ఒక్కదాని పేరు చెప్పు ఏదైనా. ఫస్ట్ లూడో ఆడుతున్నాం. అంటే లూడో నైట్ 100 గేమ్లు ఆడదాం. ఎన్ని ఆడదామని చూస్తున్నావు? టైం ఎంత ఏంది అనుకుంటున్నావు? ఏం గేమ్? అర్ధరాత్రి పూట గేమ్ ఏందిరా? పెట్టుతున్నావు కూడా. స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. అది అయిపోతే గంట పట్టింది. లూడో గేమ్ అంటే ఏదిరా ఇంతకి? లూడో గేమ్ ఏది? అది ఎందుకు పాము ఆటలాగా ఇసిరేసి 5-6 పడుతుంది అదేనా? వచ్చా? నీకు ఎంత టాలెంట్ ఉందా? పాము ఆట అంటే నిచ్చిన పాము ఉంటది కదా. అది కాదులే, సేమ్ అలాగే సేమ్ బిల్ అలాగే పైకి 1, 2 పెట్టుకుంటూ పోవడం అదేగా. పేరు అంటారు కదా తిప్పేదాన్ని. క్యూబా? క్యూబ్ అంటే అది ఆ బిల్లరా చిన్నది 1, 2, 3 అంకెలు ఉంటుంది. డైసా? ఆటగాడివే. అన్ని రంగాల్లో మంచి. ఇప్పుడు వదిలేసావా? ఆటలు వదిలేసాం. నలుగురు ఆడొచ్చా దీన్ని? నలుగురు ఆడచ్చు. ఓకే పెట్టు మరి ఫోన్లోనా. మొత్తానికి అయితే లోపలికి వచ్చాం కదా. గేమ్ అయితే ప్రిపేర్ అయితే ఒకటి చేశాడు, అదేదో లూడో గేమ్ అంట. దాన్ని అయితే ఆడబోతున్నాం. చెస్ గేమ్ అని చెప్పి నిన్న చూడబోతే ఇప్పుడు వచ్చేసరికి ఏమో లూడో గేమ్. టైం ఎంత అవుతుందిరా? 12 దాట్లా టైం కట్ట 11:55. 11:55 టైము. 11:50 ఇంకా 12 ఈ 5 నిమిషాలు 12 గంటలకి దగ్గర లూడో గేమ్ ఆడదాం అంటున్నాడు. అరే నిద్ర రాదారా? ఏం మనుషులు మీరు? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఈ టైంలో నిద్రపోకుండా గేమ్స్ ఏందిరా మీరు? అసలు రావట్లేదు. నిద్ర రాదు, కారణం వయసు. పెడు గేమ్ పెడు. ఎంత వయసు వచ్చింది? పెళ్లిళ్ళు చేసుకోరు, ఏం చేసుకోరు?
లూడో గేమ్లు ఆ గేమ్లు అంటారు. పెట్టావు అరే లూడో గేమ్ కదా రెడీ లూడో గేమేగా ఓకే ఆడదాం. నీకే కలర్ కావాలి అందులో? నేను బ్లూ తీసుకోరా. నీకు బ్లూ, నేను ఎల్లో అన్నా. మనీ పక్కన నాదే గ్రీన్ నీకు, రెడ్ వాడికి. అరే చీటింగ్ లేవద్దు. అరే ఏదైనా పెట్టేసుకుంటే ఎంత బాగుంటది. ఒక 100 రూపీస్ పెట్టేద్దామా? 100 రూపీసే కదరా. అప్పుడు ఆట మంచి ఊపు మీద ఉంటది. అందుకని 100 రూపీస్ గెలిస్తే వాళ్ళకే ప్రైజ్. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లేదు. 100 రూపీస్ చాలు. పర్సన్ 100 అంటే అంతే తీరా. అవును బిర్యానీ తినొచ్చు. 400 రా. ఒకటి గెలిస్తే మిగతా ముగ్గురు 300 ఇవ్వాలి ఆడికి ఈజీగా. బిర్యానీ ఫుల్ బిర్యానీ వచ్చేది ఆడికి. అందరు తింటానికి కాదు, అందరికి వాడు ఒకడికి వచ్చింది 300 రూపాయలు బిర్యానీ. అవును గెలిచినోడు ఒకటి తింటాడు రా. ఎంతమంది అంటారా? లూడో గేమ్ ఆడుతున్నాం. బెట్ వచ్చేసరికి పర్సన్ 100 రూపాయలు. గెలిచిన వాళ్ళకి 300 లాభం వస్తుంది. ఇది మామూలుగా కాదు, రియల్ గా ఆడుతున్నాం. రియల్ గా 100 రూపీస్ బెట్. జస్ట్ 100 రూపీస్ ట్రై చేస్తున్నాం. ఎవరు గెలుస్తారో. చీటింగ్ చేశారో అయిపోయారే, అయిపోతారు. నేను మీ ముగ్గురు కూడా చెప్తున్నా, ఇద్దరు కలిసి ఇంకొకరు ఓడించడం అట్లాంటి కూడా ఆటలో. నాకు నీ మీద డౌట్. నువ్వు జాగ్రత్త. ప్రతి ఒక్కరు చంపుకోవాలి. అది నువ్వు చీటింగ్ చేస్తా ముందు నీకే చెప్తున్నా. మరి నో చీటింగ్ గేమ్ లో. ఓకే గేమ్ స్టార్ట్ చేద్దాం. మరి రెడీ చేద్దాం. ముందు కండిషన్ చీటింగ్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష మీకు. అలాగే సార్. దొరగారు సార్ నమస్తే. లైఫ్ లేదు. ఓకే స్టార్ట్ చేద్దాం. దొరగారు యావజ్జీవ కారాగార శిక్ష ఊరకన్నారా బాబు? ఆడదాం. ఏమన్నా భయం వేసింది. డబ్బుల వరకు రియలే. డబ్బులు ఇవ్వాలి. గెలిచిన వాళ్ళకి డబ్బులు 100 రూపాయలే కదా. 500 వద్దు, 100 రూపాయలు చాలు. గెలిచిన వాళ్ళకి 300 ఇవ్వాలి. సరే ఇస్తాలే, తీసుకోరా. వీడు చీటింగ్ అంటేనే యావజ్జీవనుడు. 100 రూపాయలు కొడితే మరణ శిక్ష అంటాడే వీడు. నేనురా ఎల్లో నాదిరా. ఇప్పుడు 6 పడితేనే బయటకు వస్తాయి. అయితే తమ్ముడు గోపి నువ్వే వస్తుంది. ఓకే పెట్టు. అరే 6 పడిందాక రావారా కాయలు బయటికి? వాటిని ఏమంటారు? కాయలేగా ప్రస్తుతానికి. మనం కాయలని పిలుచుకుందాంలే, పర్లేదు. కానీ వాడు ఓడిపోతే వాడు 100 కూడా నువ్వే వేయాలి చెప్తున్నా. ఎందుకు మరి వాడు ఆట ఎందుకు ఆడుతున్నావు? నేనే వాడిన వాడాట. ఎవరు ఆట ఆడితే బిర్యానీ లాస్ అవుద్ది. నీవు ఆడితే చీటింగ్ చేయొద్దంటే చీటింగ్. 6 గోపి ఏంట్రా 6 పడింది? తమ్ముడు గోపి. ఓహో ఇదే అనమాట ప్రాసెస్. 6 పడితే అలా ఒకటి దిగిద్దా? ఒకటేనా అయితే? అన్ని ఎలిజిబుల్ అవదా? దిగింది నీకు కూడా మణి 6 వచ్చేసింది. దింపు ఒకటేనా దిగేది? అన్ని దిగుతుంది. అమ్మ 4 రిలీజ్ అయితే ఎంత బాగుంటుందో. 4 రిలీజ్ అయితే మళ్ళీ 6 సక్సెస్. ఓకే తెలుసా, అది ముందు పెడితే చాలా బెటర్. తమ్ముడు కెమెరామ్యాన్ సలహా ఇవ్వచ్చుగా మాకు. కానీ పెట్టే ఏదోటి ఏది పెట్టినా కానీ ఇబ్బంది లేదు. ఇదే గాయస్ గేమ్ అయితే మామూలు ఇంట్రెస్టింగ్ గా లేదు. 4 ఆడతాం మొదలు పెట్టాం కదా, ఇంకా ఆట ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావట్లా. ఇంటి దగ్గర బయటికి రాలేదు ఇంతవరకు. ఇందాకేదో RRR అన్నాడు, ఇప్పుడు ఏమి లేదు. అసలు ఆడుతుండే ఎట్లా ఉంది, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే మామూలుగా లేదా. సూపర్ ఉంది అసలు ఆట. కంటిన్యూ చేస్తున్నావు. చివరికి ఎవరు గెలుస్తారు ఏందో చాలా సస్పెన్స్. అసలే 100 రూపీస్ పెట్టాము దీంట్లో. ఏదో దున్నేస్తాను. లూడో నీకొచ్చా లూడో అన్న కదరా. ఇంట్లో నుంచి కాయలు బయటికి రాలేదు. 4 లోపలే ఉన్నాయి. చివరికి వెళ్ళారు, నా దగ్గర నుంచి వెళ్ళాడు. మర్చిపోతున్నారు మీరు. నేను చంపేసిన. ఈ ఆట అయిపోయిందాక ఎవరు గెలుస్తారో చెప్పలేం. నాకెందుకు బిర్యానీ తిరిగిపోయింది ఆట. ఒక్క నిమిషంలో ఆట తిరిగిపోయింది. ఈనంటి ముందు నుంచే పోవాలి మనం. అదే మాత్రం. నేను మీ ఇంటి లోపల నుంచి బయటకు వచ్చాను. తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు. ఓకే తర్వాత ఎవరు? నువ్వే గోపి కదిలిచ్చు.
ఫ్రెండ్స్ మొత్తానికైతే గోపి రెడ్ కలర్ కదా, ఒక కాయ అయితే పంట వేసాడు, మిగతా అన్నీ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి తెల్లారిది గేమ్ అయిపోయేసరికి. ఫ్రెండ్స్ గేమ్ అయితే చివరికి వచ్చింది. దగ్గర గంట సేపు ఆడిన తర్వాత అందరి 3 పంట అయినాయి. నలుగురు ఉన్నాం కదా, నలుగురు గేమ్ మొదలు పెట్టాము. నలుగురు 3 అయిపోయినాయి పంట, అందరితో ఒక్కొక్కటి. చివరి స్టేజ్ ఒక్కసారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇదిగోండి గ్రీన్ 3 పంట అయిపోయినాయి, రెడ్ 3 అయిపోయినాయి, బ్లూ 3, ఎల్లో 3. అందరిది ఒక్కోటి తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏం జరిగింది అన్నది ట్విస్ట్, ఎవరు గెలుస్తారన్నది. స్టార్ట్ చేయరా. గాయస్ చివరి స్టేజ్ లో ఉంది, అందరూ లోపల కూడా వెళ్ళిపోయినాయి. ఇదిగోండి ఎల్లో కలర్ నాది, 3 అంటే పంట అయిపోయింది. రెడ్డిది కన్ను అయితే పంట, మావాడిది కన్ను అయినా పంటే. గోపి చివరి ఆగురాడు, అది పంట అయిపోయినాయి 4 ఎల్లో కలర్. నాకు అసలు అందరి కాయలు దిగిన తర్వాత కూడా నా కాయలు దిగలేదు. అలాంటిది నేను ఫస్ట్ పంట అయ్యా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. సో అరవకుండా డబ్బులు మొత్తం తీసి బయట పెడితే బాగుంటది. ముందు నాకు థ్యాంక్స్ చెప్పుకో. నాకు అందరు కాయలు బయటకు వచ్చిన తర్వాత చెవులో నా కాయలు దిగినాయి, కానీ ఫస్ట్ నేను పంట అయినా. అట్టగా ఎందుకు అందరి మీద స్కామ్ చేస్తే ఎవడైనా పంట అవుతాడు. డబ్బులు తీయనమ్మా, డబ్బులు. చివరిలో ఎవరుంటారు చూద్దామా? సరే లాస్ట్ నోడు పార్టీ ఇస్తాడు. అట్లా ఎన్నో ఇదిగోండి. ఫస్ట్ ఎల్లో కలర్ నేను పంట అయిపోయా కాబట్టి కింగ్ నేనే. ఇదిగోండి నెంబర్ 1 అని పడింది, ఇంకా 3 ఉన్నాయి. ఆడండి. నెంబర్ 2 రెడ్డి. ఆగు అందరు చివరి వరకు చెప్పలేవు, ఇంకొంచెం ఉంది. అరే సెకండ్ వన్ కూడా అయిపోయింది. సెకండ్ రెడ్డి ఫస్ట్ జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు పోటీ ఎదురు జరుగుతుంది. గోపి కూడా లోపలికి వచ్చాడుగా. చిన్నగా నేను గెలిచాను. అరే ఓడిపోయింది గోపి. ఓడిపోయిన చెప్పే మాటలు ఇయ్యే వద్దు. పార్టీ ఓడిపోయిన సూత్రాలు ఇలాగే ఉంటాయి. నన్ను మోసం చేశారు, నన్ను చీటింగ్ చేశారు. ఫస్ట్ 3 పంట చేసింది నువ్వే, కానీ చివరి ఒక్కటి పామురా నువ్వు. గేమ్ భలే ఉందా ఫ్రెండ్స్. మొత్తానికైతే గేమ్ అయిపోయింది. ఆడి అందరూ పొనుకున్నారు. ఫుల్ కోమా. అబ్బో ప్రజెంట్ ఏం కనిపించట్లా. పైన అయితే ఫుల్ మంచు పడుతుంది చూడండి. చూసారా మంచు ఎలా ఉందో? మొత్తం చీకటి, మొత్తం గబ్బు చీకటి. అదిగోండి చందమామ పైన ఉన్నాడు. మన వాళ్ళు ఫుల్ నిద్రపోతున్నారు. ఇంక నేను కూడా వెళ్ళి కాసేపు పొనుకుంటే. బాబు నాకేమన్నా కొంచెం ప్లేస్ ఉంచండి అయ్యా. జరుగు గోపి, జరుగు కొంచెం. అటు జరుగు. సరిపోయేదిలే. టైం 1:30 అయింది, 2 అవుతుంది. ఇంకాసేపు అని కూడా తెల్లారిద్ది. టైం చూస్తే ఇప్పుడు కరెక్ట్గా 3:30 అయింది ఫ్రెండ్స్. మన వాళ్ళు చూస్తే ఫుల్గా నిద్రపోతున్నారు. ఒకసారి చూపిస్తాను ఎట్లా నిద్రపోతున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా నిద్రపోతున్నారా. నాకు కొంచెం మెలకు వచ్చింది. అంటే క్యాంపింగ్ వీడియో కదా, రూమ్లో అయితే మెలకు వచ్చేది కాదు. క్యాంపింగ్ వీడియోసరికి కొంచెం మెలకు వచ్చేసరికి టైం చూస్తే 3:30 అయింది ఫ్రెండ్స్. క్యాంపింగ్ వీడియోస్ అంటే చాలా భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే క్యాంపింగ్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని మనం క్యాంపింగ్ వీడియోస్ ఇంకా మంచి చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం టెర్రస్ పైన క్యాంపింగ్ చేస్తూ ఉన్నాం. ఈసారి అవుట్ సైడ్లో ఎక్కడైనా చెట్టు పైన కానీ, ఎక్కడైనా వాటర్ దగ్గర కానీ, ఎక్కడ అడవిలో కానీ అట్లాంటి క్యాంపులు ఇంకా మనం డిఫరెంట్గా ట్రై చేయాలి ఫ్రెండ్స్. మార్నింగ్ ఒకసారి మీకు ఇక్కడ పైన టెర్రస్ పైన మీకు మంచు ఎట్లా పడితే ఒకసారి చూపిస్తాను. సీనరీ అయితే భలే అద్భుతంగా ఉండిద్ది. ఇంక లేట్ చేయకుండా పనుకొని మీకు మార్నింగ్ లేచి ఆ వీడియో అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. టైం చూడండి, మార్నింగ్ 6:42 అయింది. మన వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. ఒకసారి బయట ఎట్లా ఉందో మీకు వ్యూ చూపిస్తాను. లేచావా? ఫుల్ నిద్ర. గుడ్ మార్నింగ్ గాయ్స్. మామూలుగా నిద్ర పట్టలేదు అసలు. దుప్పటి కప్పుకున్న ఆలోచన రాలా. బయట అంత మంచు పడుతున్నా సరే, లోపల మాత్రం వెచ్చగా ఉంది. ఇప్పుడు బయట చూద్దాం. మంచు అంత లేదు, తగ్గిపోయిందిలే. లేదా? ఎక్కడ లైట్గా
ఇదే ఫ్రెండ్స్ మన టెంట్. ఇప్పుడు చూడండి, రాత్రి చీకట్లో అంత కనపడలా. ఇప్పుడు చూడండి ఒకసారి టెంట్ ఎట్లా ఉందో. ఇది లొకేషన్లో మనం టెంట్ ఫిక్స్ చేసుకొని నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాం లోపల. మనం నైట్ తెచ్చుకున్న సామాన్ మొత్తం ఇవే. ఇదిగోండి గ్యాస్, వాటరు, ఇంకా మనం టీ పెట్టుకుంటాం అనుకున్నాం కదా, ఇదిగోండి గ్లాసులు, పాల ప్యాకెట్లు ఇవన్నీ లోపల ఉండే. మనం ఇప్పుడు టీ పెట్టుకుందాం. ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes అవుతుంది. టీ మొత్తం ఓపెన్ చేసేయి. ఇంకో పర్సన్ లాగా కూడా అంటా వెదర్ ఏంటి చంపేస్తుంది గాయస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. అసలు దేంట్లో ఎట్లా పడుకున్నాడు నాకే అర్థం కావట్లేదు. రాత్రి అంతా లోపల చలి లేదు అసలు. రాత్రి లోపల బాగా ఫ్రెష్ నిద్ర పట్టింది. కానీ ఇప్పుడు జిప్పు తీసి బయటకు వస్తే నేను చలి చంపేస్తుంది. చల్లారిందో ఈ మామ చెరువు కూడా వచ్చాయి పడుతుంది కదా. ఆహా ఇడింది నిద్ర పట్టిందా లేదా నైట్? నిద్ర అసలు ఇంకా ఫుల్ వస్తుంది. లేకపోతే అట్లా కదా. టెంట్ మంచి వేడిగా ఉందన్న. 2 అయింది పొరుకుటేసరికి. రాత్రి టీ పెట్టుకున్నారు నాకు ఇవ్వకుండా. టీ పెట్టలా, ఇంకా మంచు పడింది కదా, బాగా మంచు పడింది. కానీ లోపలికి ఏం రాలా అసలు. మంచి అనే ఫీలింగ్ రాలా లోపలికి. చలి పడుతుంది కదా. చలి ఉంది దప్పుడు మంచి కొండలేరా, కొండల మొత్తం మంచులో కూరకపోయినాయిగా. కొండలు చూడండి ఏం కనపట్లా. ఎట్లా లైట్గా మంచు ఇంకా పడతాను. కాఫీ ఏదైనా పెట్టండి రా. టీ కాఫీ చాలా ఇచ్చాంరా. పెడదా రండి, బయటికి రండి, వచ్చేసేయండి త్వరగా. కాఫీ తాగితే బాగుంటుంది. ముందు బయట తమ్ముడు కాఫీ పెట్టుకుందా. మన కాఫీ మనమే కాచుకోవాలి. రాలేనులే కానీ మీరు పెట్టండి. బయటకు వచ్చేస్తే వాడుతాను కాఫీ పెట్టించాలి. నువ్వే కాఫీ పెట్టే కాఫీ మ్యాన్ దా. నాకు రాదు, మీరు పెట్టండి బాబు. నాకు రాదు. ఇక్కడ అందరూ కాఫీ తాగేవాళ్ళు తప్పితే పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కనిపించే దేవుడు మనకు అతడే. కనిపించిన దేవుడు ఎందరో. ఓకే, ఇలాంటివి కూడా చేస్తున్నా. ఈరోజు సక్సెస్ఫుల్గా రోజు కంప్లీట్ అవ్వాలి. మనం మర్చిపోతున్న ఆచారం ఇది. సూర్య భగవానుడా ఉదయాన్నే లేగానే సూర్యుడు దండం పెట్టుకొని చిన్నప్పటి నుంచి చెప్తాను. కానీ ఇది మనం మర్చిపోయి పొద్దున లేచి పళ్ళు దొంగకొని ఆఫీసుకి వెళ్ళిపోవడం. చాలా గ్రేట్, నువ్వు ఇంకా పాటిస్తున్నావు. కనిపించే దేవుడు రా. బతికే ఉంది. మీరు కూడా ఫాలో అవ్వండి, మంచిగా ఖచ్చితంగా. టీ కాఫీ అన్న ఉందా? మా మొఖాన్ని పడేస్తారా లేకపోతే ఇంటికి వెళ్ళిపోమంటారా? నైట్ మొత్తం క్యాంపింగ్ చేయించారు టెంట్లో. ఇద్దరు మొఖాలు వేసుకొని లెగుద్దాం వద్దా అన్నట్టుగా ఉంది. వచ్చినంత వరకు చేస్తా, తాచి తాగండి అట్లేదు చేసే. టీ మనమే కాచుకుంటాం. కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టి బయటకు వస్తే బాగుంటది. రాత్రి అంతా లూడో రండి గురువు గారు, వస్తున్నా. వచ్చేయాలి. ఆంటీ వచ్చిన టీవీ పెడుతున్నారు ఇప్పుడు. టీ పెడతా అంటే టీ పెడతా. టీ పెట్టండి, మా కోడికి రావట్లేదు. నిజం అంటే టీ రావట్లే. మా పెట్టుకు ఆలోచిస్తున్నా. నువ్వు పెట్టట్టు నువ్వు పెట్టానే. నా ఫోన్ లో చెప్పాలి. నాకేం తెలుసు. చెప్పాలి కదా. గుడి నొప్పి తగ్గాలంటే మనం టీ తాగాలి. నా గుండె నొప్పలేదు, లేని పొంది పెట్టదు. కాఫీ కావాలా టీ కావాలా? కాఫీ. కాఫీ ఏం ప్యాకెట్ ఇచ్చారు? పాలేవి అదిగో పాలు ప్యాకెట్ అన్ని రెడీ ఉన్నాయి. కూర్చో. సినిమాలో చూసినట్టుంది. సినిమాలలో ఇవే వాడేది మరి. చూడు ఆంటీ గారు షాక్ అయ్యారా మన టెంట్ చూసి. సరిపోతాయా? 4 మీతో కలిపి 5. మీతో కలిపి 5. స్ట్రాంగ్ మామూలుగా అయితే తాగొచ్చు. స్ట్రాంగ్ గా కావాలంటే చేయగలిగేదే ఉండదు. మామూలుగా చాలే కొంచెం. ఆ చిన్న మనకేగా. మనకే సరే లైటర్ పెట్టుకోకుండా నన్ను లిగించరా. ఆగరా ఆగరా. ఏది కత్తి? అది కొంచెం ఇది కట్ చేయటమే నోటితోటి. అదేదో నువ్వే చెయ్యి. నేర్చుకో, ఇప్పుడే నేర్చుకో కాఫీ ఎలా పెట్టాలో. అది పెళ్ళి అయితే నువ్వే పెట్టుకోవాలి, పిల్లలు పెట్టరు. చికెన్ అయితే రాముళ్ళ పాట గుర్తు తెచ్చుకో.
పాయింట్ టు పాయింట్ ఆంటీ చూసి నేర్చుకోండి. చికెన్ అయితే వండుతారు, కాఫీ టీ పెడతానికి ఆలోచిస్తున్నారు కదా, అయ్యే రావు మనకి ఇక్కడే ఆడోళ్ళు పడిపోయేది మంచిగా కదా, అక్కడే పడిపోతుంది. మంచిగా కాఫీ ఇస్తే ఒకరోజు పెడితే రోజు పెట్టిస్తుందా అంటే ఏం పెడతామండి రోజు? ఒక్కసారి పెడతాను, రోజు అడగదా. వాళ్ళు అట్నే పెట్టిస్తారు ఈ జనరేషన్ అమ్మాయిలు. అయ్యో అసలు బాగలేదు. మీరు అట్లా ఉన్నా సూపర్ ఆంటీ. హ్యాండ్సమ్ మీరు హ్యాండ్సమ్ అంటే వేసినట్టు బ్యూటిఫుల్ గర్ల్. సరే పైన కూడా భోజనాలేనా? రాత్రి తిన్నాము, రాత్రి రాత్రి అంతా అసలు ఎంజాయ్ చేసుకుంటా అటు మామూలు లేదు. పొద్దున నిన్ను చూపిద్దామని జనానికి, నీ హెయిర్ స్టైల్, నీ అందం అన్ని చూపిద్దాం జనానికి. అసలు ముక్క ఫోన్ కాఫీ తాగుదూరు అంటే రెడీ చేశారేమో, నేనే చేసుకుంటూ వచ్చా. ఉన్నావుగా, పెట్టాలా అంటే కావాల్సినవి తీసుకోరా అని చెప్పాలి. యాక్చువల్ నువ్వు కొద్దిగా లేట్ అయితే మేమే పెట్టేవాళ్ళం. నువ్వు వచ్చావు కదా సినిమాకి వెళ్ళా తండేలు నేనే సినిమాకి వెళ్ళలేదురా, నేను నా పని చేసుకోలే, నేను అల్లాడుతుంటే ఒక నాయసరావు ఏమో ఎవరికి తెలుసు, ఏమో ఏ చీకట్లో బాణం వేసాడు. వేసాడు. అందుకే హీరోయిన్లు డబడబా పడిపోతారు ఆయనకి. అయినా పెద్ద ముత్తైదు ఏం కాదు. మీకు ఇష్టమైన నాగేశ్వరరావు? ఎందుకు ఇష్టం? అలా అంటే పడిపోతారు ఆడపిల్లలు. అయితే కుదిపేస్తాడు ఇంటి ఇలా పెట్టుకుంటారు ఆడవాళ్ళు. ఎలా కుదిపేస్తున్నాడా అంటే పొంగు వచ్చేసింది. రానివయ్యా మరగని, నాకు భయం వేస్తుంది. మరగని కత్తెర లేదు, కత్తెర లేదు, నేనా సచ్చేది. అక్కడ బ్లేడ్ ఉంది, తీసుకోరా దిమ్మ మీద. ఆడ పిచ్చోళ్ళ వాళ్ళ సినిమాలు తీసిన వాళ్ళు, సెవెంత్ సైన్స్ పిచ్చోళ్ళ ఆయన మొక్కలే, అన్ని మొక్కలే. వేపాకు, తులసాకు ఇన్ని చెప్పాడంటే అందులో అస్సలు అబ్బాయి వాటిని మించిన వైద్యమే లేదు ఆ రోజుల్లో నుంచి. ఎవడు చెరకుడు చెప్పింది ఇవన్నీ. అవును, బోధి ధర్మ శిష్యుడు. నేను బోధి లేదు, ధర్మ లేదు. పెద్దల దగ్గర నుంచి మనం ఇలాంటి అంటే నువ్వు చూడడానికి మాకు బోధి ధర్మ లాగా కనపడుతున్నావు అంటే పంపది సూర్య మీ చుట్టాలేం కాదుగా. కాదు చెప్తున్నా. అరే కాంటే కింద ఉంది కాఫీ పొడి. యాక్చువల్ గా కాఫీ పెట్టాల్సింది మేము పొద్దున్న లేవగానే. టైంకి ఆంటీ గారు వచ్చారు. ఆంటీ గారి చేత ఇప్పుడు దాకా వంట టేస్ట్ చేయాల, సూపర్ గా చేస్తారు అయితే. అందుకని కాఫీ అయితే పెట్టిస్తా ఉన్నాం. ఇప్పుడు మన క్యాంపింగ్ లో ఆంటీ గారు కూడా జాయిన్ అయిపోయారు. నీ గురించి కాదు, నా గురించి చెప్పుకుంటున్నా. మన ఇంటి ఓనర్ ఆంటీ గారు అందరూ తెలిసే ఉంటారు గుంటూరులో, చాలా ఫేమస్ గుంటూరులో. స్ట్రాంగ్ ఉండదని చెప్పా. స్ట్రాంగ్ చేయలేదురా, నార్మల్ కాఫీ పెట్టమని చెప్పి. టమాటా కింద నుంచి తీసుకురారా, డబ్బా ఉంటది. నార్మల్ గా చాలు, జస్ట్ కాఫీ చాలు. గ్లాస్ ఓపెన్ చేయి. కానివ్వండి. ఫస్ట్ మీరే తాగాలి. నాదేముంది నన్ను పట్టు పట్టండి. పంచదార వేసారా? రెండు పిడికిలు వేసానండి. పిల్లగాలు వాళ్ళు తెలియదు. అబ్బా కాలిపోతుంది. అన్ని మీరే చెప్పేసుకోండిరా. మీరు చిన్న గ్లాసులు తాగండి, నేను పెద్ద గ్లాస్ తాగుతా. సరే, సూపర్ వచ్చింది కదా టేస్ట్, అదిరిపోయింది. మళ్ళీ రేపు కూడా సిప్పు తాగుతుంటే అమృతం అంటే ఆంటీ మీ చేతి టీ అమృతం. సూపర్, ఏ చాలా బాగా హడావిడి చేశారు నన్ను ఏదో పిలిచి. నేనైతే నా భయనంగా నేను తెచ్చుతున్నా అన్ని సామాన్లు బాగా చేశారు. ఉన్నాయి కదా. హడావుడికి పెడితేనే ఈ రేంజ్ లో పెట్టారంటే నిదానంగా పెడితే ఇంకా మామూలు ఆస్కార్ లెవెల్ అనమాట. సంక్రాంతికి వస్తున్నాం, తండ్రిలోకి రాగానే ఆవిడ చూసింది అంటూ సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా టెంట్ అలాగే ఉంది. ఇలాగే టెంట్ వేస్తే అది బయటికి రాగానే మీ ఆవిడ చూసింది అంతే. సిగ్గు మొక్కలేస్తున్నారు అనుకున్నా. మీరు ఇది చెప్తున్నా ఏమీ లేదయ్యా, మేమంతా కష్టపడి మా ప్రేక్షకుల కోసం ఎంతో శ్రమ మధ్యలో నువ్వేంటి ఆంటీ గారిని చెప్పని. మాకు తెలిసిన ఇదిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్. అదే మా పిల్లలు చెప్పింది, లైక్ చేయండి. ఆంటీ గారు మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం.